వాళ్ళ ప్లేస్లో మాకు రూమ్స్ ఇస్తారనమాట. సో ఈరోజు 2 PM తర్వాత ఏ రూమ్ అనేసి డిసైడ్ అవుతుంది. సో ఇంకా 1 hour ఉంది, 54 minutes. దొంగనేలా కంత్రి ఖతర్నాక్ భయ్యా, కంత్రి ఖతర్నాక్. హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ మళ్ళీ మీ ముందు ఈ వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే తిరుమలకి వచ్చామన్నమాట. తిరుమల వచ్చి మార్నింగ్ ఇప్పుడే వచ్చామన్నమాట. చూసుకోవచ్చు మీరు. ఇప్పుడుదా వచ్చాము మేము. నైట్ అంతా నిద్ర లేదు, అప్పుడుదా లైట్గా అలా పనుకున్నాను. జస్ట్ 2 minutes పడుకోవడంలోపు గుడి వచ్చింది అనమాట. సో ఇది తిరుమలకు ముందు వెళ్ళాల్సి నా ఇంపార్టెంట్ గుడి. సో మీరైతే చూసుకోవచ్చు, నా మూతలు అయితే ఇంకా నిద్ర పోలేదనమాట. ఎందుకంటే అప్పుడే పడుకున్నాను. అప్పుడే పడుకుంటేనే గుడి వచ్చేసింది. ఇంకా నేను లేచి అలా నిద్ర నడుచుకుంటూ వస్తున్నా. సో ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే రాకేష్ బ్యాక్ సైడ్ నుంచి మొబైల్లో తీస్తున్నాడు వీడియో. సో ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఈ దేవస్థానంకి వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం తిరుమలకి వెళ్ళాలన్నమాట. అది ఆచారం. అన్ని రోడ్లు అయితే చాలానే బాగుంది, నేచర్ కానీ అంతా మీరైతే చూసుకోవచ్చు. ఇది గరుడ. సో ఇక్కడ ఇతనైతే వాటర్ వదులుతున్నాడు ప్లాంట్స్కి. నాకైతే బాగా నచ్చింది. గుడ్ వర్క్ అని చెప్పాను తనకైతే, బికాస్ అది నిజంగా గుడ్ వర్క్ కాబట్టి. అండ్ మీరు చూస్తుంటారు కదా వెనకాల కొండలు, ఆ కొండలు మనకి వెంకటేశ్వర స్వామిలో కనపడతాయి కదా, అదే కొండలు అనమాట. అది దగ్గర నుంచి కనపడలేదు అంతే. అండ్ ఇది చెక్ పోస్ట్ దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి దేవుడి స్థానం కనపడుతుంది కదా, ఇది నేను నడుచుకోవచ్చేస్తా. చెప్పు, మీరు వచ్చి అరగంటకంతా వచ్చేస్తా. సో ఆ గోపురం దగ్గర నుంచి పూలు ఉంటే కట్టిస్తారు, కట్ల కొడేస్తాను. అట్లుంటది మనతోని. ఈ గోపురం దగ్గర నుంచి మనం నడుచుకో వెళ్ళొచ్చు అనమాట. ఈ కొండలే ఎప్పుడే చెప్పా కదా, సెవెన్ హిల్స్ అంటూ మనకి వెంకటేశ్వర స్వామిలా కనపడేది. చెక్ పాయింట్ ఉంది భయ్యా, చెకింగ్ వచ్చాము. మేము చెకింగ్ రాలేదు, వాళ్ళే ఇప్పుడు చెక్ చేస్తారు. దొంగలు కాబట్టి ఏంటి బ్రో అంత మాట ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు భయ్యా. సో ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. రాయిస్ ఉంటుంది, అవాయిడ్ చేయండి భయ్యా. అసలు పోయి బ్యాగ్ తీసుకోవా. సో ఇదైతే చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు, ఏదైనా ఉంటాయా లైక్ బాంబ్స్ కానీ లైక్ సంథింగ్ ఏదో ఒకటి. ఈ పాప ఉందే భయ్యా, ఈ పాప చాలా కంత్రి ఖతర్నాక్ భయ్యా, కంత్రి ఖతర్నాక్. ఈడ దేగిపోతున్నాం, దూదేగా కాదు భయ్యా. విపరీతమైన ఎండలు రా స్వామి. ఈ బ్యాగ్స్ లగేజ్ వీడిని పాట వేరే ఇంకా తింటున్నా. పగ మండే సూర్యుడు ఆల్రెడీ మండుతానే ఉన్నాడు సూర్యుడు. మండి వాడు మనిషిలా కాదు, మండే గిరిగో ఆల్రెడీ మాడిపోయినా. ఆంటీ ఆ కోతుల కంటే ఈ కోతులు బాగుంది. నేను చెప్తున్నా మా ఆంటీకి, కోతుల కంటే మా ఆంటీ వాళ్ళే కోతులు అని చెప్తున్నా. అదే బాగుందని చెప్తున్నా. మా ప్రియా వాళ్ళ కానీ కిరణ్. ఫ్రెండ్స్ నైట్ అంతా అసలు నిద్ర లేదు. చూస్తే మాత్రం నిద్రపోయి లొకేషన్ వచ్చేసింది అనమాట. మళ్ళీ సేమ్ 2 minutes పడుకునేటప్పుడు లొకేషన్ అయితే వచ్చేసింది అనమాట. 2 to 5 minutes. సో ఇప్పుడు మనం రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. రూమ్స్ అయితే ఫస్ట్ బుక్ చేసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చాక రూమ్స్ బుక్ చేయాలి. సో అంటే బుక్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి. సో బుక్ చేయడానికి డబ్బులు తీసుకొచ్చారు రాకేష్. వెళ్తున్నాం ఇప్పుడు. నీకు రాకేష్ కనుక అయితే నేచర్ అయితే చాలా ఇష్టం అందుకే. అండ్ ఇక్కడ ఒకటి ఇతని గుర్తుపెట్టుకోండి, నేను నడచలేక ఉన్నానంట. పెరగన్నం తిను, శక్తి వస్తుంది, నడుస్తూ ఉంటాడు. ఎంత మాట అన్నాడు? నాకు నిద్రలో నేను నడుస్తుంటే నడచలేకున్నా. యాక్చువల్గా ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ షాప్స్ కోసం ప్రమోటింగ్ కాదు కానీ వాళ్ళ షాప్స్ కోసం పిలుస్తూ ఉంటారు. వాళ్ళ షాప్స్లో తినమనేసి. సారీ, షాప్స్ అది హోటల్. మనమైతే రూమ్ బుక్ చేయడానికి వెళ్తున్నాం అంటున్నమాట. ఇప్పుడు కాదు, నన్ను ఎంత మాట అనేసినాడు వాడు.
నడచలేకున్నాం. ఎక్కడ్రా బాబు తిరుమలలో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వీడియో ఒకడు తెనాలి రామకృష్ణ. నేను ఒకడే చిటికలే అప్కమింగ్ పార్ట్స్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. అదైతే మీకు ఖచ్చితంగా నచ్చింది. ఈ వీడియో ఏమో కానీ అదైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఐఎమ్ షూర్. స్టే ట్యూన్. బై బాయ్.